ఈరోజు నేను చిరగడదుంపల పులుసు చేస్తున్నాను. దానికోసము 1/2 కిలో చిరగడదుంపలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1/2 కప్పు పనసగింజలు, 1 ఇంచు అల్లము, 5 వెల్లుల్లి రేకులు, 2 కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. పనసగింజలు ఇలా సగానికి కట్ చేసుకోవాలి. వాటిపై లేయర్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం మెత్తగా దంచుకోవాలండి. వెల్లుల్లి లైట్గా దంచి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుని 2 రెమ్మల కరివేపాకు తుంచి వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనికోసం 2 స్పూన్లకి తక్కువగా కారం వేస్తున్నానండి. 1 స్పూన్ పూర్తిగా వేసుకొని 2వ స్పూన్ 3 వంతులు వేస్తున్నాను. ఇదిగోండి, వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చిరగడదుంపలు చక్రాలుగా కోసుకొని నీటిలో ఉంచుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని అలాగే పనసగింజలు కూడా కట్ చేసినవి వేసుకోవాలండి. దీనికోసం ఇవి వేసుకుని కలుపుకోవాలి. దీనికోసం ఎర్ర చిరగడదుంపలు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఎర్ర చిరగడదుంపలు వండినప్పుడు పైన లేయర్ తీయపైన టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్నాక నానబెట్టిన చింతపండుది గొజ్జు తీసుకొని పోసుకోవాలండి. చింతపండు మొత్తం పులుసు తీసుకొని పోసుకున్నాక పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకొని మెత్తగా దంచిన అల్లం వేసుకోవాలి. ఇంకా 2 ఇంచులు బెల్లం కూడా వేసుకోవాలండి. వేసుకొని పులుసు చిక్కబడి పనసగింజలు దుంప ముక్కలు ఉడికే వరకు పులుసు ఉడకపెట్టుకోవాలి. తర్వాత గిన్నెలోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి.